వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, మోకాల నొప్పులకి లాస్ట్ టైం మీరు వచ్చేసేసి ఆయిల్ మసాజ్ చూపించారండి. అవును. సో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును. సో అట్లా కాకుండా ఆయిల్ అప్లై అనేది కాకుండా మనకు ఫుడ్ లాగా నోటి ద్వారా తీసుకునే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ మోకాల నొప్పులు తగ్గడానికి, అదే విధంగా మోకాలలో గుజ్జు పెరగడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అవును. సో ఈ రోజు మనం ఈ మోకాల నొప్పులకి ఒక లడ్డు లాంటిది చేద్దాం నవీన్ గారు అని చెప్పేసి అన్నారు. ఏం లడ్డు అండి? సో ఇదేంటంటే మెయిన్ గా రైస్ ఫ్లోర్ లడ్డు. మన బియ్యం ప్రతి ఒక్క ఇంట్లో దొరుకుతుంది. సో మనం రెగ్యులర్ గా బియ్యంని ఓన్లీ నార్మల్ రైస్ లేకపోతే బిర్యానీ అట్లాంటివి చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు రైస్ తో అంటే బియ్యం పిండితో మనం ఈ రోజు లడ్డూలు కూడా చుట్టుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. అట్ ద సేమ్ టైం ఈ లడ్డూలు బియ్యం పిండితో చేసే లడ్డు ఎంత క్వాలిటీ లడ్డు అంటే ఇది యాడెడ్ షుగర్స్ ఎక్స్ట్రా ఏం లేకుండా ఇంట్లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్ తోనే, ప్లస్ ఇది చాలా రిచ్ ఇన్ ఐరన్ అన్నమాట. ఐరన్ దీంట్లో బాగా ఉంటుంది బికాస్ వీఆర్ యూజింగ్ జాగ్రీ, అంటే బెల్లం వాడుతున్నాము, తర్వాత డేట్స్ కూడా వాడుతున్నాం. దాంతో పాటు కొబ్బరి కూడా. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తినొచ్చు అండి? ఖచ్చితంగా తినొచ్చు. సో హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది, 7-8 అలా ఉంటుంది. మినిమం 12-13 అబవ్ ఉండాలి. సో అందుకోసం రెగ్యులర్ గా ఒక్కొక్కటైనా తినొచ్చు. ఒక రోజుకి తిన్నా కూడా. చంద్రలేఖ గారి స్పెషాలిటీ ఏంటంటే గర్భ సంస్కార కాబట్టి, సో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చేసి ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎట్లాంటి యోగాసనాస్ వేయాలి అనేది కూడా మేడం అయితే చెప్తా ఉంటారు. సో ఇదంతా కూడా ఇంతవరకు మనకు ఆన్లైన్లో ఫోన్ కాంటాక్ట్ ద్వారా లేదంటే ఆన్లైన్లో ఇలాంటి క్లాసెస్ నిర్వహించేవారు. ఇప్పుడు ఈ నెల 29, 30, 31వ తారీఖున లైవ్ సెషన్స్ చేయబోతా ఉన్నారు చంద్రలేఖ గారు అండ్ వారి టీం. ఇక్కడ హైదరాబాద్లోని మౌంట్ శంబాలా అనే ఆశ్రమంలో ఇది ఈ 3 రోజుల పాటు ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకునే ఎవరైనా ఉమెన్స్ ఉన్నారు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంటే, 4 నెలలు పైబడిన వారు అంటే, తర్వాత ఏ నెలలో మీ దగ్గరికి రావాలంటే 4 నెలల, 5 నెలల, 6 నెలల, 4th మంత్ నుంచి 6th, 7th, 8th మంత్ వరకు కూడా రావచ్చు. 8th మంత్ వచ్చినా కూడా నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా అవుతుంది. సో అక్కడ ఏంటంటే లైఫ్ స్టైల్ నేర్చుకుంటారు, ఎలా ఉండాలి, హౌ యూ షుడ్ టాక్ టు ద బేబీ, అంటే గర్భంలో ఉన్న బేబీతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేయాలి, బేబీ యొక్క ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, దాంతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత బాగా ఉండాలి ప్రెగ్నెంట్ మదర్ కోసం. ఇది ఒక్కటే కాకుండా రెగ్యులర్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాంటివి, ఆస్టియోఆర్థరైటిస్ అంటే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్ వైజ్ గా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కి కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ ఒక్కడే నేర్చుకోకుండా డయట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత లైఫ్ స్టైల్ తో పాటు యోగా ఎలా చేసుకోవాలి, ప్రాణాయామ, మెడిటేషన్, ముద్రాస్ మొత్తం కూడా కంప్లీట్ గా మీరు జస్ట్ వీడియోస్ అంటే చూడడం మాత్రమే ఉంటుంది. బట్ అక్కడికి లైవ్ కి వచ్చినప్పుడు ఏంటంటే యుల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం ఈ లడ్డూకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి ఒకసారి చెప్దామండి. ఖచ్చితంగా. సో ఇది బియ్యంని రోస్ట్ చేసుకున్న బియ్యం పిండి అన్నమాట, పొడి చేసుకున్నాము. తర్వాత ఇది పచ్చి కొబ్బరి తురుము, బెల్లము, తర్వాత వేయించుకున్న నువ్వులు, కొంచెం యాలక్కులు, తర్వాత జీడిపప్పు, తర్వాత ఖర్జూరం. ఓకే వీటిని మిక్స్ చేయాలండి, మిక్సీ పెట్టేసుకోవాలి. సో దీంట్లో ఈ బియ్యం ఎక్కువ క్యాప్స్ ఉంటాయి కదా, సో మరి ఏమైనా వెయిట్ గెయిన్ అవుతామా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? తర్వాత పచ్చి కొబ్బరి, ఓకే ఇది కూడా ఫుల్ వేసేయండి. 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 కప్ కొబ్బరి తురుము, బెల్లం. సో అది ఒక మెజర్మెంట్ లాగా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు అండి ఈ లడ్డూని, ఎందుకంటే ఇప్పుడు నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అందులో వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అవాయిడ్ చేస్తే బెస్ట్, బికాస్ దీంట్లో మనం ఎక్కువ షుగర్స్ వేస్తున్నాం. రైస్ ఫ్లోర్ సరిపోద్దా, బెల్లము చాలు, డేట్స్ కూడా. ఓకే. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు, తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఐరన్ కూడా బాగా వస్తుంది. తర్వాత వేయించిన నువ్వులు. ఓకే. సో మెయిన్ గా నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా వేసుకుంటున్నాము. ఒక 5 నుంచి 6 యాలకులు ఫ్లేవర్ కోసం. అండ్ ఇవి కాజు మొత్తం కలిపి మిక్స్ పట్టేయడం.
రెడీ అయిపోయింది. ఒక చిన్న పేస్ట్ టైప్లో వచ్చేసింది. దీన్ని ఇందులోకి సర్వ్ చేసుకుందాం. ఇది మామూలుగా ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందండి? మనం ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే 7 to 10 days వరకు ఉంటుంది. ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. ఖర్జూరా ఉంది కాబట్టి కొంచెం పేస్టీగా కూడా వచ్చేస్తుంది, బైండ్ అయిపోతుంది అన్నమాట. బియ్య పిండితో లడ్డు అనేది నేను ఇది ఫస్ట్ టైం వింటా ఉన్నాను. అంటే లడ్డు టైప్ లో తీసుకోవాలి అని అంటే బియ్య పిండితో కారాలు ఎక్కువ చేసేవాళ్ళు. అవును. సరిపోతుంది, మిక్స్ చేసుకొని లడ్డు చేసేసుకోవడమే. ఓకే, యాలకులు పడ్డాయి కాబట్టి ఇలాచి, సో స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంది మ్యామ్. ఇవి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక లడ్డు లాగా చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, లేదంటే కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. ఇంట్లో కొబ్బరి వేసాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే ఓకే. అసలు ఈ నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఈ చిన్న ఏజ్ లోనే ఎందుకు వస్తా ఉన్నాయి మ్యామ్? మెయిన్ గా కాల్షియం డెఫిషియన్సీ ఒకటి. ఎండకు పోకుండా ఎప్పుడు రూమ్ లోనే ఉంటారు కదా, మెయిన్ అపార్ట్మెంట్ కల్చర్ కదా, సో ఎండ కూడా ఉండట్లేదు ఇంట్లో ఉంటే. అవును అవును. సో అట్లా సాఫ్ట్ లడ్డు లాగా చేసి పెట్టేసుకోవాలి. రవ్వ లడ్డు టైప్ లో ఉందండి. అవును, రవ్వ లడ్డులో ఎక్కువగా మనం ఉట్టి చక్కెర మాత్రమే వాడతాము. అవును, దీంట్లో చక్కెర వాడకుండా బెల్లం ఖర్జూర వాడాం కాబట్టి కొంచెం మంచి బైండింగ్ నేచర్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి కూడా ఖచ్చితంగా ఇవ్వచ్చు. మీరు ఆ లడ్డూలు చేస్తున్నప్పుడే నోరు ఊరుతా ఉంది, ఎట్లా ఉంటుందో టేస్ట్ చూడాలి అనేసి. ఎందుకంటే అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇందులో. అవును. ఇప్పుడు కొంచెం గార్నిషింగ్ చేద్దామండి. ఓకే, సో దీనిపైన కాజు పెట్టేసేస్తా ఉన్నాను. సో ఇట్లాంటి లడ్డు ఒకవేళ మనకి ఏదైనా స్వీట్ షాప్లోకి వెళ్ళాము అని అంటే ఈజీగా ఒక 20 రూపీస్ పైన ఛార్జ్ చేసేస్తాడు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మ్యామ్. చాలా బాగుందండి చూడ్డానికి. అయితే మాత్రం ఒక మంచి మిఠాయి షాప్లో తీసుకున్న లడ్డు లాగా కనపడతా ఉంది. కానీ మనం ఇప్పుడు ఒక 10 minutes లో చేసేసాం. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎస్, మెయిన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అంటా ఉన్నారు. సో చూడండి మీరు కూడా ఒకసారి లైవ్ లో, మొత్తం నాకే కావాలన్నట్లుగా ఉంది మ్యామ్. ఒకసారి టేస్ట్ చూద్దాము. ఎందుకంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ నిలబడి చేస్తూ ఉంటాం కాబట్టి మాకు కూడా మోకాల నొప్పులు వచ్చేసేస్తా ఉన్నాయి. చాలా బాగుంది, యాలకులు పడ్డాయి కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగుంది. అండ్ దీంట్లో యాడ్ చేసింది మెయిన్ గా కొబ్బరి కాబట్టి కొబ్బరి ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎట్లా ఉంది మ్యామ్? సూపర్ ఉంది. సో ఎవరైనా ఇంటి దగ్గరే సింపుల్గా చేసుకోవాలి అని అంటే ఈ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కావచ్చు, ఈజీగా ఇంట్లోనే మనము చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇది. సో ఇంట్లో మీరే మేక్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మేము డాక్టర్ గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా నార్మల్ డెలివరీ కోసం చూస్తూ ఉన్నా, అదేవిధంగా 29, 30, 31 తారీఖులో మనం లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చారు అని అంటే ఈ మోకాల నొప్పులకి, అదేవిధంగా వెయిట్ లాస్, ఇన్సోమియా, కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య, నిద్రలేని సమస్య, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అయితే లభిస్తుంది. కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.